చెప్పు సాంబయ్య. చెప్పాలి ఊరు దగ్గర రప్పించినాం, మీ జిల్లాకు రప్పించినాం. అసలే ప్రశాంతమైన వాతావరణం, హీరో సపోర్టింగ్ రోల్. పిల్లగాలి, అదే ఐ మీన్ పక్కన పిల్లగాలి, చుట్టూ చల్లగాలి, అసలు ఎంత బాగుందంటే. అదే మీకు కాదండి, పిల్లలు ఉన్నారు కదండి. అసలే సపోర్టింగ్ రోల్ అంతేనా? మరి స్పెసిఫై హీరోయిన్ చాలు. అమ్మాయి కాదు, కే రెడ్డి కాదు, మౌనిక. హీరోయిన్, సపోర్టింగ్ హీరోయిన్. ఒప్పుకోండి, హీరోయిన్. ఆయన సపోర్టింగ్ వదలరు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పి హీరోయిన్ కూడా సపోర్టింగ్, హీరో కూడా 6-7 ఇంటర్వ్యూకి వచ్చినాం, 5 ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఇప్పటికి. అవును, అందుకే కొంచెం కొత్తగా ఉండాలి. ఇలా వాళ్ళకి పెట్టకుండా మనమే తింటూ ఎంజాయ్ చేస్తున్నాం డిఫరెంట్ గా. చెప్పాలా లోకల్ బాయ్స్ ఏం చెప్తాను ఏంటి మరి మన పేదల గురించి? కామారెడ్డిలో టాక్ ఏంటి? మీ ప్రాంతానికి కామారెడ్డి ఏంటి బాగుంది. ఇప్పుడు మన షూటింగ్ కూడా కామారెడ్డి, నిజామాబాద్ సరౌండింగ్ లా అవుట్ కూడా మంచిగా ఉన్నది. రెస్పాన్స్ కూడా మంచిగా ఉన్నది. అంత మంచి రెస్పాన్స్, చాలా బాగుంది. టీజర్ చూసిన తర్వాత కూడా రెస్పాన్స్ కూడా మంచిగా. అంటే మీ సర్కిల్ మీరు ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్? ఫస్ట్ టైమే కదా మీ సర్కిల్? ఫస్ట్ అదే మూవీ, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో ఉన్నాడు కానీ సినిమా హైదరాబాద్ వరకు ఫస్ట్ టైం కదా. ఫస్ట్ మీ రెస్పాన్స్, మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది, మంచిగా ఉంది. మీ మాట బాగుంది, మంచిగా ఉంది. స్క్రీన్ పైన చూసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంది? అక్కడ మన ఫిల్మ్ ఛాంబర్ లో ఆడ చూసినప్పుడు బాగుంది. స్క్రీన్ మీద మామూలుగా ఇప్పుడు మనం చిన్నదాని మీద చూసే వరకు అదో రకమైన ఇది ఉంటది. ఇప్పుడు నేను ఆడ ఉన్నప్పుడు అలా చూసినప్పుడు బాగా ఎగ్జైటింగ్ ఉండే. మనకు ఆ రోల్ ఎంత అనేది కాదు, అక్కడ పెద్ద స్క్రీన్ మీద చూసి మనకు ఆ డెవలప్మెంట్, మనం ఏంటి తీసిన స్క్రీన్ ఏమంటారు ఆన్ స్క్రీన్ దాని మీద చూసుకున్నప్పుడు, ఆ మ్యూజిక్ తో చూసుకున్నప్పుడు మంచిగా అనిపించింది. నిజంగా చెప్పాలి, బాగుంది. రోల్ పెద్దదే. అదే మనకు అట్లీస్ట్ మనం ఆ చిన్న స్క్రీన్ మీద కొంతసేపు అయినా కానీ అదేదో కొద్దిగా కనబడ్డా కానీ ఎక్స్పీరియన్స్ అది వేరే ఉంటుంది అన్నట్టు, మంచిగా అనిపించింది. ఇప్పుడు ఆ రోజు కూడా మన రాము, నర్సింహులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తర్వాత నాతో మేము మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు మస్తు అనిపించింది, బాగా ఎగ్జైట్ అయ్యారు అందరు. మామూలుగా యూట్యూబ్ లో దాంట్లో ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అవి చూసుకున్నది వేరే, పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నది అది వేరే. ఎమోషనల్ అయ్యారా ఎవరైనా? ఎగ్జైట్ అయ్యింది, నేనే ఎగ్జైట్ అయినా. లెక్క చెప్పాలంటే వేరే వాళ్ళ గురించి కాదు, నాకే మస్తు అనిపించింది. అందుకే సీన్ కూడా అప్పుడు వెంటనే ఎంతకు మరి చెప్పిన బాగా వచ్చింది, సూపర్ వచ్చింది అని ఎంతనే చెప్పిన. ఎగ్జైటింగ్ అయింది, ఖచ్చితంగా చెప్పాలి అది, అంతే. మస్తు మంచిగా, ఎందుకంటే ఆయనకి నేను ప్రతిదీ తయారవుతున్నప్పుడు ఎడిటింగ్ అనుకుని చెప్తా కానీ ఈ టీజర్ అసలు చెప్పలే ఆయనకు పంపలే, చూపించలే. అక్కడే ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పలే, ఎవరికి చెప్పలే. మనమే ఈ అమ్మాయికి ఒకదానికి పంపించిన, రెడ్డికి పంపించిన, మన ఇద్దరికి తెలుసు, మనకి ఓన్లీ మా వరకు ఎవరు తెలియదు. ఇంకా అందరు అక్కడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలని అఫ్ కోర్స్ అట్లా డైరెక్ట్ చూసింది వేరే చాలా బాగుంది. నాకు చెప్పారు, అంటే టీజర్ లాంచ్ లో బాగా మాట్లాడారన్నా అని అన్న నాకు కూడా విష్ చేసిండు రోజు. మీరు చెప్పిన తర్వాత ఓ నేను మంచిగానే మాట్లాడినా అనుకున్నా. నేను యాక్చువల్లీ ముందు కూడా సీన్ అన్న కూడా ఇప్పుడు అన్నోటి నిజంగా ఆ రోజు వచ్చిన ప్రతి గెస్ట్ కూడా మంచిగా మాట్లాడేది. ఫస్ట్ అంత ఇదిగా లేకున్నా అని టీజర్ చూసిన తర్వాత చాలా మంది నిజంగా నాకే చూసుకుంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. వాళ్ళకు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చిన గెస్ట్లకు కూడా ఎమోషనల్ గా అయ్యి వాళ్ళు మంచిగా మాట్లాడేది, బాగా అనిపించింది. మామూలుగా నిజంగా చెప్పాలంటే ఒక వేరే వాళ్ళు ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు కొద్దిగా ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు సర్లే అన్నట్టు ఇట్లా ఇది ఉంటుంది నిజంగా. యాక్చువల్లీ నేను వేరే వాళ్ళవి కూడా మామూలు అట్లా టీవీలో అందులో చూసినప్పుడు కూడా అట్లా అనిపిస్తాయి. దీంట్లో మాట్లాడినప్పుడు అందరూ కూడా చాలా మంచిగా ఎక్సైట్ అయ్యి ఇది ఇంట్లో ఒక విషయం ఉన్నది, ఏదో ఉన్నది అనేది అట్లా మంచిగా అయ్యారు ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ రిపోర్టర్స్ వాళ్ళు వచ్చిన పక్కనే ఉన్నా కదా, అట్లా వాళ్ళ అందులోనే ఉన్నా కాబట్టి మంచిగా ఇది. సరే మనకైతే ఇప్పుడు ఒకవేళ టీజర్ లాంచ్ రోజు ఏం మాట్లాడలే సార్,
మాట్లాడదు మాకు మైక్ టైం అయిపోయింది. ఒకవేళ బీ ప్రిపేర్డ్ అంటే మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఎలా మాట్లాడేవాళ్ళు మన వ్యూవర్స్ కోసం మాట్లాడు. అదే ఎక్స్పీరియన్స్ అదే సేమ్ అక్కడే సేమ్ అదే స్టేజ్ అనుకోండి. మీకు ఒకవేళ మీ వరకు వస్తుందని అనుకున్నారు ఒక టైంలో, ఆ టైం లేక మీ బదులు కూడా మేము అందరం మాట్లాడేసాము. సో ఒకవేళ మీరు మాట్లాడలేదు అనుకుంటే ఆ రోజు ఎలా మాట్లాడేవాళ్ళు, ఏమన్నా మాట్లాడారు? ఇలాంటి మంచి మూవీలో నాకు ఈ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే టీజర్ మెయిన్ మ్యూజిక్ అయితే ఒక లెవెల్లో అనిపించింది. ఎప్పుడంటే అదే జడ్జ్ ఇలా చిటికేసి నువ్వు చెయ్యను అనుకుంది ఆ లాయర్, అదే చిటికేసి చెప్పగానే వెంటనే ఒక టైప్ ఆఫ్ అది మ్యూజిక్ వస్తుంది కదా, వెంటనే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. అరే అంటే లైక్ పెద్ద మూవీస్ కి ఎట్లా వస్తుందో మ్యూజిక్ సేమ్ అలాగే, అంటే బిగ్ బ్యానర్స్ మ్యూజిక్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ టీజర్ రిలీజ్ అవని ముందు ఒకలాగా ఉండే మొత్తం చాంబర్ అంతా, ఆఫ్టర్ దట్ ఒకలాగా మొత్తం. అండ్ అండ్ చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అది రోల్ ఫ్రెండా హీరోయినా అని మ్యాటర్ కాదు, చిన్న రోల్ అయినా సరే బిగ్ స్క్రీన్ పైన కనిపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్తున్నా, ఒకవేళ చిన్న రోల్ ఉన్నా కానీ పెద్ద స్క్రీన్ లో కనిపించడం చాలా ఎక్కువ కదా. ఒక సాంగ్ కూడా ఉంది, డైలాగ్స్ ఉన్నాయి, మోస్ట్ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సైడ్ ఉన్నప్పుడు ఉంటాడు, ఈయనప్పుడు ఉన్నట్టు ఉతికిరు కదా మా ట్రైలర్ పడింది. అట్లా మేము ఫస్ట్ మీరు రాకముందు మేము సెట్ లో విన్నాం కదా, వీళ్ళందరు పిక్ చేసుకుని వచ్చారు. వీళ్ళందరూ కూడా ఊరోళ్ళే అనుకున్నారు యాక్చువల్ గా. అదే ఊరులో అదే సేమ్ విలేజ్ అనుకున్నారు. నన్ను ఆయన చదువుకొని పీజీ చేసి లెక్చరర్ పని చేసిన అదే అనుకున్నారు, మేము అదే ఊరోళ్ళం కావచ్చు. ఫస్ట్ ఒక ఫన్ ఇన్సిడెంట్, ఆ రోజు మనం ఒక ఊరికి వెళ్ళాం, వీళ్ళు కళ్ళు తాగించడం చేశారు. అయితే దొంగల్ని కొట్టే మనం తెలుసా మీకు తెలియదు, అప్పుడే పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు ఊరు ఊరు. ఒక న్యూస్ వస్తుంది, వైరల్ అవుతుంది బాగా. అంటే రియల్ గా ఊర్లలో పిల్లల్ని ఎత్తుకోతురు కొత్త వాళ్ళు వచ్చి అని కొన్ని దగ్గర జరిగినాయి. ఎవరిని రాణిస్తలే కొత్త వాళ్ళని ఊర్లలో. కొన్ని ఊర్లలో అయితే కొత్త వ్యక్తులను కొట్టిండ్రు. ఆ రోజు ఏమైంది సార్, నరసింహ డ్రగ్ చేంజ్ కి వెళ్ళారు. సేమ్ కొత్త పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు వీళ్ళు సేమ్ ఆ బ్యాగ్ పంచకట్టులు ఇవన్నీ కూడా వీళ్ళు వల్లనే ఉన్నాయి. ఇంచుమించు కొత్త వ్యక్తులు కదా, నరసింహ పిల్లలు ఎత్తుకుపోయే ఆయన అయితే కొంచెం బ్లాక్ గా మన సీనా కూడా ఆ క్యారెక్టర్ ను అందరు ఎవ్వరికి కరెక్ట్ ఏది సెట్ అవుతుందో కరెక్ట్ గా పెట్టిండు. మేము కూడా ఇప్పుడు అయినా అట్లా చూసుడు, ఆ చూపులు మాకు పంచకట్టు ఉండే. పంచకట్టు అని అంటే ఇప్పుడు విలేజ్ లో మనకు రోజు కట్టుకునే వాళ్ళు వేరే ఉంటది, మనం అక్కడ కట్టుకునే వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది. మేము అట్లా వచ్చే వరకు అందరు చూస్తే దూరంకి వెళ్ళి చూస్తే అట్లే అనుకున్నారు, పిల్లలు ఎత్తుకుని పోయేటోళ్ళు తిరిగి ఇద్దరం సంచి పక్కకుంట పట్టుకొని ఇద్దరం వెళ్ళడు. నిజంగా అసలు కొట్టడానికి వస్తున్నారని బాగా స్టార్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. పరిగెత్తి వచ్చిండ్రు ఊరికి, వీళ్ళు వెనకాల ఒక నలుగురు కుర్రోళ్ళు వచ్చారు, ఓరు బాబు మా వాళ్ళు రా బాబు అని చెప్తే ఇంకప్పుడు సినిమా మాట్లాడితే అంత నార్మల్ అయ్యింది కదా. అదైతే నేను అసలు ఎప్పటికీ ఒక మెమరబుల్ గా ఉంటుంది. మీరు ఎన్ని మూవీస్ చేసినా అదైతే మెమరబుల్ గా ఉంటుంది. అట్లాంటి చాలా ఉన్నాయి అబ్బా, అట్లాంటి చాలా చాలా తిరిగాం కదా, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, కానీ బాగా పెద్ద జర్నీ కాబట్టి. కానీ ఎవరి షూటింగ్ అసలు మంచిగా హ్యాపీగా జరిగింది, మంచి అన్ని సహకారం లభించింది. మరి భగవంతుడి దయ వల్ల ప్రకృతి కూడా సహకరించింది, అద్భుతం అనిపించింది. ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ జరగకుండా అంత బాగా జరిగింది షూట్. ఇప్పటికిప్పుడు అరగంట తర్వాత ఏది లేకున్నా అరగంటలో అన్ని సెట్ అయినాయి. అరగంట ముందు ఏది లేకున్నా ఒక అరగంటలో అన్ని సెట్ అయిపోయినాయి. అట్లా చాలా సార్లు జరిగింది, అది అద్భుతం అసలు.
నాకు అప్పటి వరకు ఇంకా అర్థం కాలేదు. ఈయనకి ఎప్పుడు క్వశ్చన్ మార్కే, ఇచ్చలేను ఎప్పుడు క్వశ్చన్ మార్కే. కరెక్ట్ అన్ని పాయింట్స్ ఇట్లా ఆ రోజు అన్ని మాట్లాడారు మంచిగా, అన్ని ఆ రోజు ఏం జరిగింది మా పోయంగానే ఇట్లా మీ గురించి కూడా అన్నారు కదా. నాకు వేరే తెలియదు కానీ అడిపోయిన తర్వాత అర్థమైంది ఇట్లా కాగానే సెట్ వారు ఏమవుతుందో ముందు ఏందో అనే వరకు మళ్ళీ పోయే వరకు అన్ని కోఆపరేట్ వాళ్ళు అందరూ వేరే వాళ్ళు కోఆపరేట్ చేయడము, అందరు రావడము మంచిగా కరెక్ట్. అందరూ అంటే ఎవ్రీవన్ కదా, ఎవ్రీవన్ సపోర్టెడ్ ఫర్ us. నాకు తెలిసి నేను అనుకుంటా నేను అది కాకుండా ఆ రోజు పాయింట్ అట్లా ఎవరు జరగదబ్బా. అది కూడా కాకుండా విషయం చెప్పనా, అంటే మన ఫ్యామిలీస్ కూడా మనకి అదే రకంగా సహకరించారు. నీకు అర్థమవుందా? ఇప్పుడు నా ఫ్యామిలీ సైడ్ కానీ, ఇప్పుడు వీళ్ళ మదర్ కానీ, వీళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఏమ చేసింది కొంచెం మనం ఒక 6 months గ్యాప్ ఇచ్చాము, మన షూట్లు వేరే షెడ్యూల్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఆమె వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో కొంత మారల్ సపోర్ట్ ఉంటది కదా. ఎందుకు అప్పుడు ఏదో చేసాం అన్నట్టు కాకుండా అలా అన్నయ్యకి, నాకు గానీ, మీకు గానీ, ఇలా ప్రతి ఒక్కరికి ఆ విషయాలు మనం మాట్లాడాం రెగ్యులర్. ఎందుకంటే మనం ఈ రోజు ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్నాము అంటే అది మన ఫ్యామిలీ వాళ్ళ ఎఫర్ట్ కూడా చాలా వరకు ఉంటుంది. భరిస్తున్నారుగా మన పిచ్చిని వాళ్ళ పిచ్చిగా కొంచెం అనుకోని మనల్ని భరిస్తున్నారు. మాట్లాడుతున్నారు ఏమో అంతే కదా, మాట్లాడుతున్నా అంతే. మరి మీ ఫ్యామిలీ మీకు ఎంత మారల్ సపోర్ట్ ఇచ్చింది ఎంతో మీరు టీజర్ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పుకోరా. చాలా బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఎవరు మలిక్ గారు కదా, మల్లిక్ అంత ఎక్స్పెక్ట్ చేయలేవు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇది ఓటీటీ అనుకున్నాం కదా ఫస్ట్. చేస్తే ఎందుకు చేస్తున్నావు, చేయకపోతే ఎందుకు చేయలేవు అని అడిగితే మరి మన డైరెక్టర్ తో చాలా కష్టం. రీజన్ ఉంటది కదా ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేవు, అండర్ ఎస్టిమేట్ అంటే అలా అంటే కొన్నిసార్లు అన్ని ఉన్నా వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నాం, ఎవరో ఒక టెక్నీషియన్ వల్ల నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడ నుండి. బ్యాచ్ అనుకున్నావా? కొన్నిసార్లు అన్ని ఉన్నా ఎవరో ఒక టెక్నీషియన్ వల్ల పోతుంది సినిమా వాల్యూస్ అన్ని పడిపోతాయి. ఇప్పుడు ఒక ఎడిటర్ మిస్టేక్ చేసిన, మన గుండు ఒక కెమెరామెన్ అలోషస్ కూడా మనం ఒక రిఫరెన్స్ ఇస్తే ఆయన చూడాడు, చూస్తే అదే 10,000 ఆయన స్టేటస్ పెట్టాడు. అయితే నిజంగా మన ఎడిటర్ కూడా అంటే మనం రిఫరెన్స్ ఇచ్చినట్టు అప్పటికప్పుడు అసలు అవ్వదు, నేను చెయ్యలేను, నాకు బిజీ షెడ్యూల్ అన్నాడు. అన్నొచ్చిండు చేస్తానులే అంటే ఇప్పుడు ఆయన వదలడు చేసినంత వరకు. నేనంటే ఫ్రెండ్ నన్ను తిట్టేసి సైలెంట్ అయిపోతావు కానీ ఆయన వదలడు. శ్రీరామ్ వచ్చాడంటే ఖచ్చితంగా నన్ను వదలడు, నా బుర్ర తినేస్తాడు ఒక 4 గంటలని. ఈ 4 గంటలు వర్క్ చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు చేశాడు. టీజర్ కూడా చేశాడు, చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే నేను సార్ చేసుకున్నాము. మళ్ళీ వచ్చి టీజర్ కూడా అద్భుతమే. టైం నేను అంటే అడుకోవడం అంటే ఇంకా కొంత టైం ఇచ్చిన తర్వాత ఇద్దాం అనుకుంటుంది, బట్ మళ్ళీ నాకు ఆ టైం ప్రమోషన్స్ కి టైం సరిపోదు. ఫస్ట్ ఒకటి వెళ్ళిపోవాలి జనం. మళ్ళీ ట్రైలర్ ఈ మన లిరికల్ సాంగ్స్ ఉంటాయి కదా, వారానికి 10 రోజులు ఒకటి వేసుకుంటాం కానీ ఫస్ట్ అసలు ఒక మంచి టీజర్ జనాలకు వెళ్ళాలా, దాని గురించి బజ్ క్రియేట్ చేయాలా. మళ్ళీ దానికి మెల్లగా లిరికల్ వీడియోలు చాలా బాగా క్రియేట్ అయ్యింది, బాగా ప్రమోట్ చేశారు. దక్కన్ సర్కార్ అంటే ఇండస్ట్రీ కూడా రీచ్ అయిపోయింది మంచిగా. ఇంకోటి సార్ ఇది అంటే మీకు ఎవరు అంటే చాలా మంది చెప్పారు, మన ఇప్పుడు నాకు కూడా ఒక ప్రీవియస్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఆయన లాయర్ స్వతహాగా జీవి నర్సయ్య గారు. ఆయన కూడా దక్కన్ సర్కార్ నేను చెప్పా ఏ మూవీ చేస్తున్నాను అన్న అంటే, సార్ ఇప్పుడు దక్కన్ సర్కార్ మూవీ చేశాను రిలీజ్ ఉంది అంటే 50% మార్కులు నేను వేస్తాను నీకు అప్పుడే అన్నారు. టైటిల్ కి ఖచ్చితంగా జనాలకి రీచ్ అవుతుంది అని ఆయన నాకు ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఆయన. మన టైటిల్ గురించి మనం అనుకున్నాం థర్డ్ పర్సన్ గా, మనం అనుకోకుండా మన టీం కాకుండా బయట వాళ్ళు చెప్పింది ఫస్ట్ ఆయన. ఖచ్చితంగా 50% మీ టైటిల్ జనాల్లోకి వెళ్ళిపోతుంది. యాప్ట్ ఉందని నాకు చాలా మంది చెప్పారు. మనం అనుకున్నప్పుడు మేము ఇద్దరు డిస్కస్ చేసినాం, మనం అందరం స్టార్టింగ్ టైటిల్ పెట్టినప్పుడు. అయితే మనకి అంటే కంటెంట్ కూడా బాగా యాప్ట్. అది యాప్ట్ ఇప్పుడు ఒక మీది కామ్రేడ్ సత్యం ఈ టైప్ ఆఫ్ ఇది ఉంది, నాది ఒక టైప్ ఆఫ్ ఇది ఉంది, ఈ రెండు మిక్స్ చేసినా బాగుంటది. యాప్ట్ అయిపోయింది కానీ రీచ్ కూడా అయింది బాగానే. లాస్ట్ టైం కొంత చాలా బాగా అయింది, ప్రమోషన్ గట్టిగా అయింది. టీజర్ రిలీజ్ మాక్సిమం మనకు తెలియకుండా చాలా చాలా ఛానల్స్ వస్తున్నాయి విలేలా. నేను ఎక్కడికో వెళ్తే మన అదే ఎమ్మెల్యే కొడుకు క్యారెక్టర్ చేసింది ప్రసాద్, మన అట్లా అలుగురు నుంచి వస్తుంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ ఏదో విస్సా ఛానల్ వచ్చింది సార్ అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరెవరో ఛానల్ మనకు తెలియదు, అది మనం చూస్తలేము.
ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు. అవును, మొన్న మీరు ఇది మొన్న వచ్చింది. యూట్యూబ్లో పెట్టారు. చాలా ఛానల్స్ గ్రూప్ లో పెట్టారు. అది ఎందుకో మరి అది బాగా లేకపోతే వాళ్ళు వేసుకోకపోతేమో ప్రోగ్రామ్ కూడా ఈవెంట్. అవును, అది చాలా మంది అంటే యాక్చువల్లీ మనం అంటే ఫిల్మ్ ఛాంబర్ స్టేజ్ అనేది మనకి బయట వాళ్ళు చెప్పడం వల్ల అట్లా అనిపించింది. ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ప్రోగ్రామ్ ఎంత బాగా కవరేజ్ చేశారని అంటే అది మాక్సిమం పిఆర్ వాళ్ళ ఎఫర్ట్ కూడా ఉంది సార్. 100% పిఆర్ వాళ్ళు మన రాంబాబు కానీ అశోక్ గారు కానీ వాళ్ళ ఎఫర్ట్ ఉంది ఎంతో కొంత. దాన్ని అయితే మనం అప్రిషియేట్ చేయాలి. ఉంది మనకున్న కమ్యూనికేషన్ వాళ్ళు చెప్పినట్టే మనల్ని బాగా ప్రమోట్ చేసాం. రోజు పెట్టిరు కదా మస్తు అన్ని న్యూస్ పేపర్లలో ఇంగ్లీష్ న్యూస్ అన్ని అసలు ఇంపార్టెంట్ పేపర్లో ఇంపార్టెంట్ పేపర్లో కొన్ని సినిమాలు మీరు ఇప్పుడు వచ్చాయని చెప్తారా, మీరు గూగుల్ సెర్చ్ చేయండి, దాని నుంచి 1-2 పోస్టులు దొరకడం కష్టం. ఇప్పుడు దక్కన్ సర్కార్ అని కొట్టండి, అసలు ఎన్నో గూగుల్ మొత్తం మనమే. అందుకే స్క్రీన్ షాట్లు తీసి మరి మనం పెట్టినాం ప్రమోషన్. ట్రెండింగ్ లోకి వచ్చింది. అది ఇప్పుడు మల్లికన్న సాంగ్స్ ఇప్పుడు మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంత వరకు బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు మన టీం వాళ్ళకి వచ్చిన నాకు తెలుసు. అదే ఇప్పుడు సాంగ్ లాంచ్ ఉంది కదా. ఎప్పుడు సార్ లాంచ్? ఫస్ట్ వీక్ లో, జనవరి ఫస్ట్ వీక్. 5th మేబీ 5th లోపలనే, 5th వరకు ఉంటుంది. జనవరి ఫస్ట్ వీక్ లో మనకి. ఓకే, అయితే నాకు ఒక విషయం తెలిసింది సార్. అయితే మనకి మామూలుగా ఏదో మీకు రికమెండేషన్ ఏదో చేసింది అంటే క్యారెక్టర్ గట్రా ఏదైనా పంచమని అది ఏదైనా అంటున్నారు. అందరికి నిజం నిజం కదా? నిజమే. మరి ఎంతవరకు నిజమే? అంటే యాక్చువల్లీ అంటే మీరు అడగక ముందే సార్ ముందే నాతో మాట్లాడారు దాని గురించి కదా సార్. మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ అంటే మీరు మాకు అసలు యాక్చువల్ టైం లేక మనం అప్పుడు కూడా చాలా సీన్ తీయాల్సి ఉంది. అవే మళ్ళీ మనం ఇప్పుడు తీస్తున్నాం అంతే. మీరు పెంచేదేం కాదు, ఒక పార్ట్ ఆఫ్ మూవీలో ఒక పార్ట్. అయితే ఇప్పుడు ఎల్లుండి మనకి జనవరి 1 ఉంది కదా సార్, ఏదైనా స్పెషల్ ఏమైనా చేద్దాం? ఆ రోజు ఒకటి జూమ్ మీటింగ్ ఉంది ఎన్ఆర్ఐస్. అవునవును, స్వర సంథింగ్ స్వర మీడియా ఉంది. ఒకసారి అయితే మనమే చిన్న సెలబ్రేషన్ అందరు కలిస్తే మరి సెలబ్రేషన్ టైం ఏదో ఒకటి ప్లాన్ చేసుకున్నాం. కటింగ్ అట్లా ప్లాన్ చేసుకున్నాం. మేడం టైం ఇస్తుంది. ఇస్తా ఖచ్చితంగా. ఆ రోజు రెగ్యులర్ గా మనకి సంక్రాంతి, జనవరి 1 అన్ని మనకి మంచి ఈవెంట్స్ ఉన్నాయి మధ్యలో. వాటిని కూడా మనం ప్రమోట్ చేసుకుంటే ఇంకా బర్త్డే కూడా ఉండొచ్చు. సెకండ్ బర్త్డే, ఒక ఇయర్ లో సెకండ్ బర్త్డే కూడా వాడేద్దాం అంటున్నా. అట్లా కాదు, అట్లా ఉంటే కలిసి వస్తుంది. ఉంటే మనకి ప్రమోషన్ పెద్దగా సెలబ్రేట్ చేస్తారా సార్? పెద్దగా అంటే ఇప్పుడు నువ్వు కొత్త డేట్ చెప్తావా? 8th. నిజమేనా అది? కాదు సార్, అదే ఎందుకు 8th అని చెప్తున్నా. నార్మల్ గా నా బర్త్డే డేట్ 8th కాబట్టి ఈ 8th చేసుకుందాం. సెకండ్ బర్త్డే జూలై 8th. అప్పటికి రిలీజ్ అయిపోతుంది. రోడ్ ఇట్లా కూడా వస్తుంది. ఇంకో మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇప్పుడు మనం అంటే జనవరి 1 ఉంది మనకి ఈవెంట్, తర్వాత సంక్రాంతి ఉందన్న. అంటే ఇంకొంచెం కొత్తగా ఇంకేదైనా మనం ప్రమోషన్ చేస్తే ఇంకా జనాలకు బాగుంటది. మనం కూడా సెలబ్రేట్ చేసి మన టీం అంతా అట్లా ఏదైనా ప్లాన్ ఉంది సార్? చేద్దాము. ఇప్పుడు ఈ ఆడియో లాంచ్ ప్రోగ్రామ్ ఉంది ఫస్ట్ వీక్ లో. తర్వాత మనం ఒక క్రికెట్ లీగ్ మ్యాచ్ ఒకటి. అది క్రికెట్ మ్యాచ్. మరి మౌన్ గే టీమ్ మీ బ్యాచ్ కదా, హీరో బ్యాచ్. అందరూ మంచిగా బ్యాచ్. ఇప్పుడు ఏంటి విలన్ బ్యాచ్ అంటే హీరో బ్యాచ్. మీరు కూడా గట్టిగా ఉన్నారబ్బా. మేమే గట్టిగా ఉంటాం. మీరే గట్టిగా ఉంటారు. మా సైడ్ ఏమొచ్చింది, మరి ఏం ఆడతామో మరి ఒకటే బాల్ అవుట్ అవుతుంది. చేస్తే అందరూ అవుట్. మాకు కూడా కొంత బ్యాచ్ ఉంది గట్టిగా. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి జనరల్ ఆడియన్స్ లకి వెళ్ళి కూడా ఒక్కొక్క టీమ్ లో 5-5 మనం ఛాన్స్ ఇస్తాము. అంటే విలన్ బ్యాచ్ లో ఒక 5, హీరో బ్యాచ్ లో ఒక 5 మనతో పాటు ఆడతారు. అంటే వాళ్ళు కూడా మంచి ఎంజాయ్మెంట్. సర్కార్ టీమ్ తో క్రికెట్ ఆడే అవకాశం, అంతే. క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం హీరోయిన్స్ అందరితో వాళ్ళకి అవకాశం ఇస్తాం. మన దగ్గర అడ్వకేట్స్ క్రిమినల్ లాయర్ సార్ ఏమో మన ఏమంటారు దాన్ని శ్రీనివాస్ గారు, బొగతా గారు కూడా అవసరమైతే విలన్ బ్యాచ్ కదా, కెప్టెన్ గానీ ఏమంటారు అది రెడ్ కెప్టెన్. రిలాక్సేషన్ ఇద్దాం ఆయన.
అది మ్యాచ్ది. అట్లా చాలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే మనం గట్టిగా ప్రమోట్ చేసుకొని మరి సినిమాని ఒక మూమెంట్ తీసుకొచ్చి ఆ గ్యాప్ లో మనం బ్లాస్టింగ్ చేయాల్సింది రిలీజ్. బాగుంది, ఐడియా అయితే బాగుంది. క్రికెట్ మ్యాచ్ అది బాగుంది. ఎట్లా కొన్నాం కూడా ప్లాన్ చేయండి, షార్ట్ వీడియోస్ ప్రమోషన్ కొంచెం వినూత్నంగా మన వాళ్ళ మన టీం అంతా కూడా ఏదో ఒక రకంగా ఇప్పటికే కొన్ని వేరియేషన్ చేసుకుంటూ వచ్చినాం. కాచకొండ గుట్టలో ఒకటి, యూనివర్సిటీ ఒకటి, రైతుది ముసలాయన ఒకటి, ఇలా వేరియేషన్స్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ గా మంచిగా చేద్దాం. జనాలు అందరికి రీచ్ కావాలనేది కాన్సెప్ట్. ప్రతి ఒక్క మనిషి, ప్రతి విలేజ్ లో ప్రతి మనిషికి దక్కన్ సర్కార్ సినిమా వస్తుందనే విషయం అందరికి తెలియాలి. ఇప్పటికి చాలా తెలిసింది. గ్రౌండ్ జీరో కూడా తీసుకెళ్ళాలి. ఓకే సార్, అయితే ఇప్పుడు మన సినిమా ఓకే, మనకంటే పెద్దవాళ్ళు ఇప్పుడు అంటే పెద్ద బ్యానర్స్, మన పెద్ద హీరోలు మన వాళ్ళు ఉన్నారు కదా. నేను కూడా మన వాళ్ళందరికి ఫ్యాన్, బాలయ్య గారికి, రామ్ చరణ్ కి, అందరికి బిగ్ ఫ్యాన్. మన అందరం కూడా అంటే ఇప్పుడు మీరు సంక్రాంతికి వచ్చే సినిమాల్లో మీకు ఏది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు? సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ అట్లా చెప్తారు సార్ మీరు డైరెక్ట్ గా. అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో నేను ఉండాలని కాకుండా వెంకటేష్ గారు ఉండాలి. మీకు గేమ్ చేంజర్. మీరండి? నేను కూడా యాక్చువల్లీ సంక్రాంతికి వస్తున్నాము, అదే గానీ మా బాలయ్య పార్టీ లేదు. మీ అందరూ అట్లేం లేదు, దబ్బడి దిబడే అయితే బాగా ఆడాలి. అదే అంతే చెప్దామనుకున్నా, అన్న ఆడాలి. బట్ నాకు నేనేదైనా చూడాలనుకున్నా గానీ ఆడియన్స్ అన్ని చూస్తారు. సంక్రాంతికి వస్తున్నాం అంటే సినిమా చూడడానికి ట్రై చేస్తా. అన్ని చూడలేను కానీ ఇంకా మిగతా హీరోల సినిమాలైనా కూడా బాగా ఆడాలి. అందరూ బాగుపడాలి, అందులో మనం ఉండాలి. మన అందరికంటే అదే వాళ్ళ సినిమాలు హిట్ అయ్యి ఇండస్ట్రీ అంటే ఓపెనింగ్స్ బాగుంటే 2025 ఓపెనింగ్స్ సూపర్ అంతా మనకి బాగుంటే ఇయర్ అంతా బాగుంటది అంట. లాస్ట్ ఇయర్ మనకి స్టార్టింగ్ ఏదో వచ్చింది కదా, పెద్ద హిట్ అయింది నాకు తెలిసి. దాని త్రూగానే అన్ని ఒక సీక్వెల్ గా మూవీస్ 2024 మంచి హిట్లు వచ్చాయి తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఇప్పుడు మన సినిమా 2025 బాగుంటే స్టార్టింగ్ పెద్ద సినిమాలు కొంచెం బాగా పుంజుకున్నాయి అనుకోండి. సరే మరి రెగ్యులర్ ప్రమోషన్స్ ఉంటాయి, రెగ్యులర్ రా వస్తారా మరి? తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు. మళ్ళీ నెక్స్ట్ నీకు బర్త్డేకి మళ్ళీ నేను ఇలా తిరగాల్సి ఉండదు. సూపర్. న్యూ ఇయర్ కూడా ఏదైనా ప్లాన్ చేసుకుందాం, ఏదైనా సెలబ్రేషన్. సంక్రాంతి ప్లాన్ చేద్దాము. సెలబ్రేషన్ మీరు కూడా తప్పనిసరిగా ఆడియన్స్ కూడా ఒకసారి అందరూ ఒకేసారి చెప్పేద్దామా? సంక్రాంతి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.